ఓకేవా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి జూలై 24న 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ అయింది. మీ అందరికీ తెలిసిందే. అండ్ ఆ నెక్స్ట్ డే ఒక సినిమా రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఆ సినిమా పేరు ఏంటంటే 'మహా అవతార్ నరసింహస్వామి' అనమాట. సో బేసిక్‌గా ఒక పవన్ కళ్యాణ్ ఒక పెద్ద సినిమా వచ్చిన తర్వాత ఒక చిన్న సినిమా కూడా వచ్చిందంటే చిన్న సినిమా నిలుస్తదని ఎవరైనా అనుకుంటారా? కానీ మీకు ఒక విషయం చెప్పాలి. ఇవాళ 'హరిహర వీరమల్లుని' వెనక్కి నెట్టి 'మహా అవతార్ నరసింహస్వామి' సినిమా ఏదైతే ఉందో అది ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయింది. అసలు ఖాళీ ఉండట్లేదు సీట్లు. థియేటర్ దగ్గర సీట్లు ఖాళీ ఉండట్లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోయింది ఫ్రెండ్స్. 'నరసింహ అవతార్' సినిమా ఏదైతే ఉందో అది సినిమా ప్రతి ఒక్కరికి ఎక్కేసింది. చాలా చాలా బాగుంది. అండ్ యానిమేషన్ ఏదైతే ఉందో యానిమేషన్ కూడా చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా నరసింహ ఉగ్రరూపం చూస్తారు ఫ్రెండ్స్. ఆ ఉగ్రరూపం చూసినప్పుడు ప్యాంటు తరుచుకోవాలి ఒక్కొక్కడు. సీట్ల మీద పైకి లేచిపోతారు ఒక్కొక్కడు. అంత బాగుంటది సినిమా. అంటే నరసింహస్వామి నిజస్వరూపం చూసినప్పుడు మీకు సీట్లో గూస్ బంప్స్ పెరిగిపోతాయి మొత్తం అంత లోపల అంతా. సో అంత బాగుంటది సినిమా. ఇది ఎందుకు హిట్ అయిందంటే కేవలం 'హరిహర వీరమల్లు' ఫ్లాప్ అయింది కాబట్టి. 'హరిహర వీరమల్లు' బ్లాక్ బస్టర్ అయి ఉంటే నిజంగా ఎన్ని సినిమాలు వచ్చినా అది గెట్ ఇన్ అవ్వదు. ఇప్పుడు మామూలుగానే అన్ని కరువులో ఉన్నారు. ఏ సినిమాలు రావట్లేదు, మంచి సినిమాలు రావట్లేదు అని చెప్పి. అట్లాంటిది ఒక మంచి సినిమా పెద్ద సినిమా వచ్చినప్పుడు అది హిట్ అవ్వకపోతే ఆటోమేటిక్‌గా చిన్న సినిమా వెళ్తది కదా! చాలా సినిమాలు ఉన్నాయి. పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు చిన్న సినిమాలు ఉన్నాయి. చిన్న సినిమా స్టోరీ బాగున్నా సరే ఆడలేనివి, వెళ్ళిపోయినవి కూడా చాలా ఉన్నాయి. చిన్న సినిమాలు ఏ రోజైతే పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయో అదే రోజు ఆ చిన్న సినిమా రిలీజ్ అయితే అది సినిమా బాగున్నా సరే ఆడకుండా వెళ్ళిపోయావు. ఎందుకంటే అప్పట్లో మరి పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయేది. ఇప్పుడు ఏమైంది 'హరిహర వీరమల్లు' సినిమా చూసారు అందరూ. అసలు మామూలుగానే స్టార్టింగ్ అంతా ఫస్ట్ ఏదో బ్లాక్ బస్టర్ అన్నారు కానీ తర్వాత అంతా నెగిటివ్ టాక్ వచ్చింది. మొత్తం చాలా మంది ఏంటంటే జెండు బాంబులన్నీ థియేటర్ లోపలికి తీసుకెళ్లారు. భరించాల్సి వచ్చింది. అట్లాగుంది సినిమా. సెకండ్ హాఫ్ అంతా మొత్తం ఇదైపోయింది. సో ఏ రోజైతే ఎప్పుడైతే అట్టర్ ఫ్లాప్ అయిపోయిందో ఇది 'హరిహర వీరమల్లు' ఇంకా సెకండ్ హాఫ్ ఏముంది 'మహా అవతార్ నరసింహస్వామి' ఉంది. సో వెళ్ళాం. సరే ఇది కూడా సినిమా కదా! ఇది కూడా మన చరిత్ర. నరసింహస్వామి చరిత్ర. ప్రహ్లాదుడు మరి తెలిసిందే కదా నరసింహస్వామి అవతారం. సో ఎలాగో తెలిసిన స్టోరీయే కదా బావుంటది. మరి చిన్నపిల్లలకు కూడా ఏంటంటే ఇది కొత్తగా ఉంటది. వాళ్ళు కూడా చూసినట్టు ఉంటది కదా అని చెప్పి వాళ్ళు ఒక కొత్త చరిత్రను నేర్చుకుంటారు కదా! సో చూస్తే సినిమా మాత్రం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అసలు మామూలుగా లేదు సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే హిరణ్యకశిపుడికి ఒక బ్రదర్ ఉంటాడు. హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు వరాహ రూపంలోని. తర్వాత ఏమో వరాహ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో ఏంటంటే హిరణ్యకశిపుడిని చంపుతారనమాట. సో రెండు అవతారాలు చూపిస్తారు. ఒకటి వరాహ అవతారం, 2 నరసింహస్వామి అవతారం. సో సెకండ్ హాఫ్ నరసింహస్వామి అవతారం వచ్చినప్పుడు మాత్రం హైలైట్. అండ్ ప్రహ్లాదుడు క్యారెక్టర్ మరి యానిమేషనే కానీ అది క్యారెక్టర్ మరి ఎంత బాగా చేశాడంటే ప్రహ్లాదుడి క్యారెక్టర్ కి న్యాయం చేసాడు ఆ చిన్నపిల్లడు ఎవడో. అంటే ఇది యానిమేషన్ కాబట్టి ఎవరు చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఆ సర్టన్ క్యారెక్టర్ మాత్రం అసలు హైలైట్ అంటే చాలా బాగుంటది. చాలా ఎమోషనల్ కి మనం చాలా కనెక్ట్ అవుతాం ఆ ప్రహ్లాదుడి క్యారెక్టర్. అంటే మన పాత సినిమాలు అయితే ప్రహ్లాదుని చూసి అది వేరు. అదంతా ఏంటంటే డ్రామాటిక్ గా ఉంటది. అంతా ఏంటంటే ఒక లైక్ పద్యాలు చెప్పినట్టు ఇవన్నీ ఉంటాయి. ఈ సినిమా ఇక్కడ అలా కాదు. పర్ఫెక్ట్ మన తెలుగు స్టైల్లోని నార్మల్‌గా ఎలా అయితే మాటలు అలాగే ఉంటదనమాట. బట్ అల్టిమేట్ సినిమా. అది విజువల్ వండర్ అని కూడా చెప్పొచ్చు. అండ్ యానిమేషన్, వీఎఫ్ఎక్స్ మామూలుగా లేదు. మన 'హరిహర వీరమల్లు' సెకండ్ హాఫ్ వీఎఫ్ఎక్స్ మనం యానిమేషన్ గురించి వీఎఫ్ఎక్స్ గురించి మనం మాట్లాడకూడదు. సో అది పక్కనెడితే ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఎవరైనా మిస్ అయితే మాత్రం కన్ఫర్మ్‌గా ఈ సినిమా అయితే అర్జెంట్‌గా చూసేయండి. చాలా ఇంపార్టెంట్ సినిమా. చాలా బాగుంటది కూడా. ఓకేనా? సో థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. బై. అయిపోయిందా?